బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన అంశాలు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున సంచలనాలకు దారితీశాయి. కవిత చిట్చాట్లో మాట్లాడిన మాటలపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారు అంటే, రాజకీయాల్లో ఇలాంటి ప్రకంపనలు చాలా సహజమని వినోద్ కుమార్ అంటున్నారు. చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు చూసాము, కేవలం బీఆర్ఎస్లో మాత్రమే కాదు అని వినోద్ కుమార్ అన్నారు. అయితే కవితలో అంత ఆవేదన ఇప్పుడే చూశాను అని వినోద్ కుమార్ కూడా కవిత ఆవేదనపై ఆయన ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. పార్టీలో సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయి అని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అంటున్నారు. కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని వినోద్ కుమార్ అంటున్నారు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతుంది అని వినోద్ కుమార్ మాట్లాడారు. ఇవన్నీ కూడా మీడియా చిట్చాట్లో వినోద్ కుమార్ మాట్లాడారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కవిత మీడియా చిట్చాట్లో మాట్లాడిన మాటలపై అన్ని పార్టీలు తలో రకంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, కవితకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తుందని కూడా మాటలు వినిపించాయి. అదే సమయంలో వినోద్ కుమార్ మాట్లాడారు. ఇవన్నీ కూడా పార్టీల్లో చాలా సహజం, కవితతో మాట్లాడతానని వినోద్ కుమార్ ఇంకేం మాట్లాడారు ఈ చిట్చాట్లో? అంటే కవితలో ఇంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూసాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ప్రతి పార్టీలో ఉంటాయి, ఇది మా పార్టీ మొదటిది కాదు, చివరిది కూడా కాదు, ఇలాంటి ప్రకంపనలు ఉన్నటువంటి పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే సమస్యల త్వరలోనే ఖచ్చితంగా సద్దుమరుగుతాయి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇది కాస్త ఒక మొదటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ నుంచి, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్. వినోద్ రావు కూడా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కేసీఆర్ కాబట్టి అలా అత్యంత దగ్గర వ్యక్తి, కీలక వ్యక్తి బీఆర్ఎస్. ఆయన నోటి నుంచి ఆ మాట రావడంతో త్వరలోనే కవిత సమస్య కొలిక్కి వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ మాటతో. ఇంకొకటి, షోకాజ్ నోటీస్ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటల వల్ల చర్చ జరుగుతుంది పార్టీలో ఖచ్చితంగా. అది దాన్ని ధృవీకరిస్తూనే ఆయన త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తూ షోకాజ్ నోటీస్ కు సంబంధించి చిట్చాట్ లో మాట్లాడినటువంటి అంశాలపైన దానికి షోకాజ్ ఎలా ఇస్తాం అంటే ఆధారం లేదు, ఆడియో కానీ వీడియో కానీ రికార్డింగ్ లేదు, దానికి సంబంధించి బయటికి రాలేదు. సో ఆ విషయంపైన ఆయన అట్లా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. చిట్చాట్ లో మాట్లాడితే నోటీస్ ఇవ్వము అనేటువంటిది. మరి త్వరలోనే కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, కవిత సమస్యపై పార్టీలో తొందరలోనే ఒక కొలిక్కి వస్తుందని అనుకుంటున్నాను అనేటువంటి ఒక కీలక స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి ఆయన పార్లమెంట్ లో కరుణానిధి, అలిగిరి, కానిమొళి ఫ్యామిలీ రాజకీయాలు చూసాం. గతంలో కూడా కొంచెం జరిగింది వేరే పార్టీలలో, ఇప్పుడు మా పార్టీలో జరుగుతుంది, ఇది మా పార్టీ మొదటిది కాదు, చివరిది కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి. కానీ పార్టీలో ఎవరైనా వేరే నేతలు మాట్లాడితే ఓకే, కానీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, కవిత ఆవేదన వ్యక్తం చేశారు, కేసీఆర్తో నేరుగా కలిసి మాట్లాడే అవకాశం లేదు అనే విధంగా కవిత మాట్లాడారు. కాబట్టి దాని గురించి ఏమన్నా మాట్లాడారా వినోద్ కుమార్? ఎగ్జాక్ట్లీ అదే, కవితలో ఇంత ఆవేదన ఉంది అనేటువంటిది తెలియదు అని చెప్పారు. ఒక ప్రకటన చేశారు. ఇంతవరకు మొన్ననేమో కేసీఆర్ ఇద్దరు దూతల్ని పంపించారు, దామోదర్ రావు, తర్వాత లీగల్ సెల్ కి సంబంధించినటువంటి మరొకరు, ఇద్దరు వెళ్ళి కవితతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల నుంచి 3 గంటలు భేటీ అయ్యి ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. కవిత ససేమిరా అన్నారు. కానీ వినోద్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేశారు మాట్లాడుతూ, త్వరలోనే కవితను కలుస్తాను, మాట్లాడతాను, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అనేటువంటి మొదటి స్టేట్మెంట్. కేసీఆర్ అనుమతి లేకుండా, కేసీఆర్ సూచన లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ వినోద్ రావు చేశారు. కవితను కలిస్తే కనుక ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ అవకాశం ఉంది వినోద్ కుమార్ కవితను ఎప్పుడు కలిసే అవకాశం ఉన్నారు? మరి కవిత జూన్ 2న కీలక ప్రకటన చేయనున్నారు. జూన్ 2వ తారీఖు రోజున బంజారా హిల్స్ లో కార్యాలయం ఓపెన్ చేస్తా ఉన్నారు, పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉంది జూన్ 2వ తారీఖు రోజు. ఆమె మన దగ్గర పూర్తి సమాచారం ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మరి దాదాపు 2000 మంది కార్యకర్తలు పట్టేలాంటి ఒక పెద్ద హాల్ తీసుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తా ఉంది. కార్యాలయం ఓపెనింగ్ కి సంబంధించి పనులు చకచకా జరిగిపోతా ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో అంతకంటే ముందే కలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ రోజు 30 తారీఖు, ఆల్రెడీ ఈ రోజు 30 కాబట్టి కేవలం ఇంకా 2 నుంచి 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ రోజు వదిలేస్తే జూన్ 31, జూన్ 1, జూన్ 2న ఆమె కార్యాలయం ఓపెన్ చేస్తా ఉంది కాబట్టి అంతకంటే ముందే కలిసే అవకాశం ఉంటుంది. కవిత మరి కలవడానికి సిద్ధపడుతుందా లేదా చూడాలి. అంటే వినోద్ కుమార్ మాటలను కేవలం చాలా లైటర్ వేలో తీసుకున్నారా, లేదంటే
కవితలో ఉన్న ఆవేదన అసలు మాకెవరికి తెలియదు అన్న వేళ తీసుకున్నారా, లేదంటే ఈ పరిణామాలు కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశాలే ఉన్నాయి అనే విధంగా ఆయన తీసుకున్నారా? అంటే పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, చర్చ కూడా జరుగుతుంది అన్నారు ఆయన. కానీ కవితలో ఇంత ఆవేదన ఉంది, ఇంత ఆమె మదన పడుతున్నారు, ఆమెకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన అనేటువంటిది గుర్తించలేకపోయామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే కవితను త్వరలోనే గుర్తించడం కంటే ఆమె నిన్న చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కేటీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకునేవి. అందరినీ కూడా టార్గెట్ చేసుకున్నారు. హరీష్ రావుని టార్గెట్ చేశారు, అధినేత కేసీఆర్ ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఎక్కువగా టార్గెట్ చేసింది కేటీఆర్ ని. ఇంటి ఆడబడుచుని అని కూడా చూడకుండా కొంతమంది పేద ఆర్టిస్టుల చేత మాటలు అనిపిస్తున్నారు, సోషల్ మీడియాలు అంటూ మాట్లాడారు. సో ఆ విషయాల గురించి ఏమైనా మాట్లాడారా? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఆమె ఒక పేరు మాత్రమే తీసుకోలేదు, కానీ డైరెక్ట్ గా కేటీఆర్ టార్గెట్ గానే ఆమె స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయి. చాలా ఓపెన్ గా మాట్లాడారు. కేటీఆర్ ను ఉద్దేశిస్తూ పార్టీలో కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేయట్లేదు, ట్వీట్లకే పరిమితం అవుతా ఉన్నారు, ఇలా అనేక కేవలం అన్నను టార్గెట్ గానే స్టేట్మెంట్ చేశారు చాలా స్పష్టంగా. ఇక్కడ వినోద్ రావు ఈ అంశం పైన రెస్పాండ్ అయ్యి ఇంత ఆవేదన ఉంది తెలియదు కాబట్టి ఈమె ఆవేదన కంటే వర్కింగ్ ప్రెసిడెంట్ వైఫల్యం గురించి ఆమె మాట్లాడారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైఫల్యం చెందుతున్నారు అని కవిత మాట్లాడారు. కాబట్టి వీటి గురించి వినోద్ కుమార్ ఏమైనా మాట్లాడారా? బీజేపీతో కలిసి పని చేయాలి అనుకునేటువంటి అంశం పైన మాట్లాడారు. ఎందుకంటే కేటీఆర్ పైన చాలా పెద్ద ఆరోపణ చేశారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అనేటువంటిది అన్న పైన కేటీఆర్ పైన చేసినటువంటి పెద్ద స్టేట్మెంట్. కాబట్టి ఆయన దానిపైన క్లారిటీ ఇచ్చి, గతంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు టీడీపీతో కలిసి పనిచేసాము, కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పనిచేసాము, ఇప్పుడు ఒక బీజేపీతో మాత్రమే పని చేయలేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ బీజేపీతో కలిసి పని చేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్ళం కదా, ఎందుకు ఇలాంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ స్టేట్మెంట్ చేస్తూ త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అంటే కవితను బుజ్జగించే ప్రయత్నాలు త్వరలోనే జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే డైరెక్ట్ గా ఆమె ఎవరు చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ డైరెక్ట్ గా బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ చెప్తేనే వినడానికి సిద్ధంగా ఉంది. ఆమె లేక బయటకు వచ్చినటువంటి అంశాన్ని ఎవరు బయట పెట్టారో చెప్పాలనే డిమాండ్ తో పాటు కేసీఆర్ రెస్పాండ్ కావాలి, ఈ అంశంలో ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ ఆమె తెరపైకి తెస్తా ఉంది. కాబట్టి ఇవన్నింటినీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు వినోద్ కుమార్. త్వరలోనే కవితను కలిసి ఆమెతో మాట్లాడతాం, ఈ సమస్యను పరిష్కారం అయ్యేలాగా చూస్తాం, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది పార్టీలో అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో నిజంగానే జూన్ 2 లోపల ఆమెను సంప్రదిస్తే కనుక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఏం జరగబోతోంది జూన్ 2న ఏం జరగబోతోంది అన్న దాని గురించి పార్టీ ఏమన్నా సీరియస్గా ఉందా? ఎందుకు కవిత ఒకవేళ నిజంగా ఇప్పటికే వస్తున్న ఊహాగానాలను కవిత నిజం చేస్తే అది బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో జూన్ 2వ తారీఖున ఏదో జరగబోతోందని అన్ని పార్టీలు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో అలాంటి ప్రయత్నాలకి బలాన్ని చేకూర్చే ప్రక్రియ కనబడుతున్న సమయంలో ఏం జరగబోతోంది అన్న దాని గురించి ఏమైనా మాట్లాడారా? కవిత ఆఫీస్ ఓపెన్ చేయబోతా ఉంది, ఇది కన్ఫర్మ్ న్యూస్. చాలా కార్యాలయం చూస్తా ఉన్నారు, చాలా పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఆ ఆఫీస్ అనేటువంటిది రాబోయే రోజుల్లో పార్టీ ఆఫీస్ గా మారుతుందా, లేదంటే జాగృతి ఆఫీస్ గానే ఉంటుందా? ప్రస్తుతానికి జాగృతి ఆఫీస్ అని చెప్తా ఉన్నారు. ఆమె మొన్ననే సింగరేణి విషయంలో సింగరేణికి సంబంధించిన ప్రాంతంలో జాగృతి టీం ఏర్పాటు చేశారు, కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జాగృతి టీంకి సంబంధించి కోఆర్డినేటర్ని ఏర్పాటు చేశారు, కొంతమందికి ఇన్ఛార్జ్లు ఇచ్చారు, నియామకాలు చేస్తా ఉన్నారు. రేపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, చాలా అత్యంత కీలకమైనటువంటి రోజు. తెలంగాణ ప్రజలకు రాజకీయ పార్టీలకు ఒక సెంటిమెంట్. ఆ రోజంతా కూడా పెద్ద కార్యక్రమాలు ఉంటాయి, పెద్ద డిసిషన్స్ ఉంటాయి, కొన్ని పథకాలు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా కేసీఆర్ కూడా ఆ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. సో కవిత ఆ రోజు పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తా ఉన్నారు. మరి అది జాగృతి టీం వరకే పనిచేస్తుందా, లేదంటే బీఆర్ఎస్ నుంచి దూరంగా ఉంటూ రేపు ఫ్యూచర్ లో పార్టీగా మారే అవకాశం ఉందా జాగృతి అనేటువంటిది క్లారిటీ ఉంది, క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో జూన్ 2న మాత్రం ఒక డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. మరి అది పార్టీ దిశగా అడుగులు వేస్తారా, ఎలాంటి దిశగా అడుగులు వేస్తారా సస్పెన్స్ ఉంది. కాకపోతే జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ కీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సన్నిహితుల ద్వారా ఏ కూతురు ఏం చేయబోతా ఉంది అనేటువంటిది. అంతకంటే ముందుగానే ఆయన కూతుర్ని పిలిపించుకుంటారా, లేదంటే మరొక దూతను పంపిస్తారా, క్లారిటీ రానుంది. జూన్ 2కి మాత్రం కవిత బిగ్ డిసిషన్ తీసుకోబోతా ఉంది. రైట్ మధు, మీడియాతో మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ చిట్చాట్లో మాట్లాడారు. రాజకీయాల్లో నిన్న
కవిత మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. కవిత నిన్న మీడియా చిట్ చాట్లో బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది అన్న దాని గురించి మాట్లాడారు. బీఆర్ఎస్లో ఎవరు పేర్లు తీయకుండా అందరినీ కూడా ఆమె విమర్శల పాలు చేశారు. అంతేకాదు తాడో పేడో తేల్చుకోవడానికే కవిత సిద్ధమయ్యారు అనే సంకేతాలు మీడియా చిట్ చాట్లో ఇచ్చారు. అయితే ఇప్పుడు వినోద్ కుమార్ అంటున్నారు రాజకీయాలు ఇలాంటి ప్రకంపనలు సహజం, చాలా పార్టీలు ఇలాంటి ప్రకంపనలు చూసాము అని. కవితతో నేను మాట్లాడతాను అని వినోద్ కుమార్ అంటున్నారు. కవితలో అంత ఆవేదనను నేను ఇప్పుడే చూశాను అని వినోద్ కుమార్ అంటున్నారు. పార్టీలో సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయని వినోద్ కుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని వినోద్ కుమార్ అంటున్నారు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. కవిత జూన్ 2వ తారీఖున ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి కవిత జూన్ 2వ తారీఖున ఏం చేయబోతున్నారు అనే విషయం గురించి తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.